ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హబక్కుకు అనే గ్రంథము నుండి ఒక శ్రేష్టమైన మాట మనం సందర్భాన్ని బట్టి ధ్యానం చేద్దాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలాగున వ్రాయబడి ఉంది. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్న ఈ లేఖన భాగము తరచుగా మనం నూతన సంవత్సర సందర్భంగా ధ్యానించే లేఖన భాగం. ఇందులో 2 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. నిన్ను గూర్చిన వార్త, అలాగే నీ కార్యము అని చూస్తున్నాం. నిన్ను గూర్చిన వార్త, నీ కార్యము. హబక్కుకు అనే ప్రవక్త, ఈ పేరుకు అర్థము ఎంబ్రేస్ అనగా హత్తుకునేవాడు లేక కౌగులించుకునేవాడు. మరొక అర్థము పోరాడువాడు లేక మల్ల యుద్ధము చేయువాడు. రెజ్లర్ ఆర్ ఎంబ్రేస్ అనే అర్థంలో ఈ హబక్కుకు పేరులో మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో 3 వేరు భావాలు లేక అంశాలుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో ఒక భయంకరమైన బాధాకరమైన సంగతులు అక్కడ చూస్తున్నాం. 2వ అధ్యాయంలో ప్రవక్త అయిన హబక్కుకు ఆయన ఆ విషయాలలో గురించి ధ్యానిస్తూ ప్రశ్నిస్తున్నాడు. దేవుని యొక్క జవాబు కొరకు కనిపెడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఆ జవాబు పొందిన తర్వాత లేక ఆ జవాబును గురించిన సంగతులు మనకు తెలియపరిచిన తర్వాత హబక్కుకు దేవునిని ఆరాధిస్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఆయన చింతిస్తున్నాడు, 2వ అధ్యాయంలో కనిపెడుతూ ఉన్నాడు, 3వ అధ్యాయంలో ఆరాధిస్తున్నాడు. ఎ వరింగ్ ప్రాఫెట్, ఎ వెయిటింగ్ ప్రాఫెట్ అండ్ ఎ వర్షిపింగ్ ప్రాఫెట్. 3 ముఖ్యమైన అంశాలుగా ఈ 3 అధ్యాయాలు మనం ధ్యానించవచ్చు. మన సందర్భాన్ని బట్టి ప్రతి నూతన సంవత్సరము ప్రారంభంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎలాగూ హెచ్చరిక పొందగలం, ఎలాగూ మనము ప్రోత్సాహపరచబడగలం, ఎలాగూ ధైర్యపరచబడగలం, ఎలాగూ నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోగలం, దానికోసంగా కొన్ని ధ్యానాలు మనకు బైబిల్లో ఉన్నాయి. నూతన సంవత్సరం అనగానే ఇది కేవలం ఒక క్యాలెండర్ మాత్రం మారుతుంది. అనగా 12 నెలలు ఉన్న క్యాలెండరు పూర్తయిపోయి మరొక 12 నెలలు దాని కొనసాగింపుగా వస్తుంది. ఇట్స్ ఓన్లీ ఏ చేంజ్ ఆఫ్ క్యాలెండర్. 365 రోజులు, లీపు సంవత్సరంలో 366 రోజులు దాటిన తర్వాత నూతన సంవత్సరము, ఆ సంవత్సరము గతించిపోయింది, పాత సంవత్సరము క్రొత్త సంవత్సరము ప్రవేశిస్తుంది అనేది ఒక గణాంక సంబంధమైన స్టాటిస్టికల్ అకౌంట్ సంబంధమైన ఒక మార్పు మాత్రమే. ప్రసంగి అంటాడు కదా, భూమి కింద, ఆకాశం కింద, భూమి మీద నూతనమైనది ఏదీ లేదన్నాడు. గతంలో ఉన్నదే ఇప్పుడు ఉంది, జరగబోది, గతంలో ఏం జరిగిందో మరలా అదే జరగబోతుంది, నూతనమైనది ఏదీ లేదన్నాడు. అవి ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. కానీ ఇందులో నూతనమైనది ఏదీ లేదని ప్రసంగి చెప్తున్నాడు. సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. కానీ మనము మన ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా ఒక బేరీజు వేసుకోవడానికి ఎవాల్యుయేట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఎవాల్యుయేట్ అవర్ మినిస్ట్రీ, మన పరిచర్యను, మన ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క నడవడికను, మన యొక్క ఆత్మీయమైన ఎదుగుదలను, వృద్ధిని అంచనా వేయడం కోసంగా, అంటే ఎవాల్యుయేషన్ చేయడం కోసంగా ఒక సంవత్సరాన్ని ఒక కొలమానంగా తీసుకుంటాం. వాస్తవానికి ప్రతిదినం మనం పడకకు వెళ్ళక మునుపు ఆ దినమంతా మనం ఏం చేశామో, ప్రభు కొరకు ఎలాగో జీవించామో, ప్రభుని ఏ విధంగా మనం సంతృప్తి పరిచామో, ఆయనకు ఏ విధంగా ఇష్టపూర్వకంగా జీవించామో, ఆయనకు ఆయాస్కర మార్గములు ఏమున్నాయో అవన్నీ పరీక్షించుకుని మనం సాయంత్రం పడకకు వెళ్ళాలి. అది డైలీ బేసిస్ వీ షుడ్ ఎవాల్యుయేట్ అవర్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. కానీ సంఘముగా మనం ప్రతి సంవత్సరము చివరి దినమున నూతన సంవత్సరంలో ప్రవేశింపక మునుపు మన జీవితాలను
సంఘముగా చేరి వచ్చినప్పుడు దానిని పరిశీలించడానికి, పరీక్షించుకోవడానికి, ఎవాల్యుయేట్ చేసుకోవడానికి అదొక సందర్భంగా మనం తీసుకుంటుంటున్నాం. మొదటి అధ్యాయంలో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. చూడండి, రెండవ వచనంలో యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. అలాగే కింద దోషము అన్నాడు, మూడవ వచనంలో బాధ అన్నాడు, మూడవ వచనంలో ఎక్కడ చూచిన నాశనమును బలాత్కారము నగపడుచున్నవి, జగడమును కలహము రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము లేకుండా పోయింది. భక్తిహీనులు నీతి పనులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ఇవన్నీ జరుగుతున్నాయి. తన చుట్టూ చూస్తున్నట్లయితే ప్రవక్తకు ఏం కనబడుతున్నాయి దర్శనంలో? ఈ భయంకరమైన పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు, విచారకరమైన పరిస్థితులను చూస్తున్నాడు. నేడు లోకంలో మనం ఇదే సంగతులు మనం వింటున్నాం. ఏమిటవి? బలాత్కారము జరుగుతున్నది. మనం జీవిస్తున్న కాలంలో దోషము చూస్తున్నాం, బాధ మనం చూస్తున్నాం, నాశనము చూస్తున్నాం, బలాత్కారం చూస్తున్నాం, జగడము, కలహములు, అన్యాయము. నీతిమంతులను భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుముట్టి అన్యాయంగా వారి పట్ల ప్రవర్తిస్తున్నారు. ఇదే కదా లోకంలో మనం చూస్తున్న పరిస్థితి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో దీనస్థితిలో ఉన్నాయి. ఇన్ మోస్ట్ డిప్లోరబుల్ కండిషన్. ప్రపంచ పరిస్థితులు కానివ్వండి, జియోపొలిటికల్ సిచ్యువేషన్, మన దేశ పరిస్థితులు, మన సమాజము, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి, బాధాకరంగా ఉన్నాయి. ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు, ఎంతకాలము నీవేళ ఊరక ఉన్నావు? ప్రశ్నలతోనే ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు ప్రవక్త. దేవుడు చెప్పాడు కదా, 7వ వచనం చూడండి, వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చవచ్చినట్లు ఏర్పరచుకుందురు అంటున్నాడు దేవుడు. చెప్పాడు 5వ వచనంలో, మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. ఒక కార్యము జరిగించున్నాడు దేవుడు. ఈ బలాత్కారము, ఈ యొక్క దోషము, ఈ బాధ, ఈ నాశనము, జగడము, ఇవన్నీ ప్రవక్త దేవునికి ఎదుట తీసుకొస్తుండగా దేవుడు ఏమంటున్నాడు? నేను ఒక కార్యము జరిగించునన్నాడు. ఈ కాలంలో, యెహోయాకీము కాలంలో, దాదాపు 609 క్రీస్తు పూర్వము 598 మధ్య కాలంలో, బీసీలో చేసిన ప్రవచనం ఇది. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము వారి యొక్క స్థితి చాలా భయంకరంగా ఉంది. పాపములో ఉన్నారు. వారు దేవుని విసర్జించారు, దేవునికి వ్యతిరేకించారు, దేవునికి అవిధేయులయ్యారు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? తర్వాత మనం గమనించినట్లయితే, ఒక భీకర జనాన్ని ఆయన రేపి వీరి మీని శిక్షించడానికి తీసుకుని రాబోతున్నాడు. ఎ డిసిప్లినింగ్ రాడ్. ఆ జనాంగము వీరి మీదకి వచ్చి వీరిని ఏ విధంగా శిక్షించబోతున్నారో, ఏ విధంగా వారిపైన దాడి చేయబోతున్నారో, దాన్ని బాధించబోతున్నారో దేవుడు ప్రవక్త అయిన హబక్కుకు బయలుపరుస్తున్నాడు. తన జనాంగము, ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలీలు దేవుని యొక్క జనాంగము, వారు దేవునికి విరోధులై, దేవునికి అవిధేయులై, దేవుని మీద తిరుగుబాటు చేసి విసర్జించి అన్య దేవతలను పూజిస్తూ వారు దేవుని యొక్క ఉగ్రతకు, కోపానికి గురి అయ్యుండగా దేవుడు భీకరమైన జనాంగాన్ని వారి మీదికి తీసుకొస్తున్నట్లుగా ప్రవక్తకు తెలియపరిచాడు. వారి గురించి వాస్తున్నాడు. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చవచ్చినట్లు ఏర్పరచుకుందరు, వారు తోడేళ్ల కంటే చురుకైన గుర్రములు వారు కలిగి ఉన్నారు, చిరుతపల్లి కంటే వేగముగా పరుగులెత్తును. ఇవన్నీ ఆ యొక్క జనాంగం యొక్క ఘోరమైన స్థితిని గురించి, వారి యొక్క క్రూరత్వాన్ని గురించి ప్రవక్తకు దేవుడు బయలుపరుస్తున్నాడు. అటువంటి వారు వస్తున్నారు. ఇంకా మాట్లాడుతూ పైన చెప్పాడు కదా 14వ వచనంలో, ఏలెక్కలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేస్తేవి, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొంచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అన్నాడు. ఇది ఇశ్రాయేలు జనాంగం మీదకి రాబోతున్న ఆ క్రూరమైన జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. కానీ సర్వలోకము పాపములో నిండి ఉండగా సాతాను
నరులను ఉరులు వేసి వలలు వేసి వారిని చిక్కించుకొని వారి యొక్క జీవితాలను నాశనకరమైన జీవితాలుగా చేస్తున్నాడు, భ్రష్టమైన జీవితాలుగా చేస్తున్నాడు. ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఎంతకాలము నీవు చూస్తూ ఉంటావు, ఊరికే ఉందువా, ఊరికే చూచున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు. ఈనాడు క్రైస్తవ విశ్వాసులుగా మనందరి హృదయాల్లో ఉన్న బాధ, ఆవేదన ప్రవక్త అయిన హబక్కుకు ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. అవునా? ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎంత దయనీయంగా ఉన్నాయి. ఎంతకాలం ఈ బాధ, ఈ అన్యాయం, ఈ దౌర్జన్యము, నీతిమంతుల మీదకి అనీతిమంతులు దౌర్జన్యంగా రావడము, ఇవన్నీ చూస్తే చాలాసార్లు మన హృదయాలలో ఎంతో వేదన పడుతుంది. ప్రవక్త అదే విధంగా వేదన పడ్డాడు ప్రజల యొక్క స్థితిని బట్టి. 2వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదన విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉంటున్న ప్రవక్త అన్నాడు. ఆయన నాకు ఏమి సెలవిస్తాడు? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇంత బాధ లోకంలో ఉంది, ఇంత నాశనము, ఇంత జగడము, కలహము లోకంలో పెచ్చరిల్లిపోతుంది, దౌర్జన్యం విస్తరిస్తుంది. వీటికి జవాబు ఏమిస్తాడో దేవుడు. నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై ప్రవక్త ఆయన గోపురం మీదకి వెళ్ళి కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకొని ఉన్నాడు అని చూస్తున్నాం. 2వ అధ్యాయంలో ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. అక్కడ చెప్పాడు, దీనిలో కొన్ని మాటలు మాత్రం చూస్తున్నాం. 13వ వచనంలో 2వ అధ్యాయం 13 లేక 14వ వచనంలో, ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండునన్నాడు. అలాగే 20వ వచనంలో, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక అన్నాడు. ఆయన సన్నిధిని మౌనముగా ఉండునుగాక. లోకంలో బలాత్కారం జరుగుతుంది, లోకంలో నాశనం ఉంది, లోకంలో జగడం ఉంది, లోకంలో దౌర్జన్యం ఉంది. ప్రవక్త ప్రలాపిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. కానీ జవాబు ఏంటి అక్కడ? అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. దేవుడు చూస్తూ ఊరుకోడు సుమా, ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, లోకమంతా మౌనంగా ఉండాలి. దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థలములో ఆయన ఉండగా, పరిశుద్ధాలయంలో ఉండగా, విశ్వాసమైన మనము, క్రైస్తవమైన మనము లోకంలో జరిగే ఈ భయంకరమైన వాటి విషయమై మనం ఆయన కొరకు కనిపెట్టాలి. ఒక రోజు రాబోతుంది, పైన చెప్పాడు, ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండునన్నాడు. ఒకరోజు రాబోతుంది, దేవుడు లోకాన్ని ఏలబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అందులో లోకమంతా యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. 3వ అధ్యాయంలో ప్రవక్త అంటున్నాడు కదా, ప్రవక్తకు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము అని అంటున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునమన్నాడు. సాధారణంగా ఈ వచన భాగంలో మనం నూతన సంవత్సరము లేక సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము అని మాత్రమే మనం ధ్యానిస్తాం చాలాసార్లు. దాని పై లైన్లు ఏమనంటే, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నిన్ను గూర్చిన వార్త, ఎవరిని గూర్చిన వార్త? యెహోవా దేవుని గూర్చిన వార్త. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవానుగా ఉన్నవాడును అనువాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. ఆయన స్వయంభవుడు, ఈ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్. ఆయన ఉన్నవాడు అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రశ్న ప్రస్తావిస్తున్నాడు. యెహోవా, ఉన్న దేవుడా, ఉన్నవాడను దేవుడా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. అవును, యెహోవా నామం భయంకరమైంది. గమనించండి, ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం. మోషే వారితో అంటున్నాడు ప్రజలతో, ఏలయనగా నీ దేవుడని యెహోవా పరమదేవుడును
పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. మోషే ఇశ్రాయేలు జనాంగానికి తామును విమోచించిన దేవుని గురించి, తాము ఆరాధిస్తున్న దేవుని గురించి పరిచయం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏలయనగా నీ దేవుడని యెహోవా పరమ దేవుడు, పరమ ప్రభువై ఉన్నాడు. హబక్కుకు ఏమంటున్నాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ప్రవక్త భయపడుతున్నాడు. యెహోవాని గురించి విన్నప్పుడు భయపడుతున్నాడు. ఎందువల్ల? ఆయన పరమదేవుడు, పరమ ప్రభువై ఉన్నాడు. ప్రవక్త మాత్రమే కాదు సుమా, సర్వలోకము యెహోవాను గూర్చిన వార్త విని భయపడాలి, వణకాలి, గడగడలాడాలి. ఎందుబట్టి ఆయన పరమదేవుడు, ఆయన పరమ ప్రభువై ఉన్నాడు. బైబిల్ బోధించే దేవుడు, లేక బైబిల్ ద్వారా లోకానికి ప్రత్యక్షపరుచుకున్న దేవుడు యెహోవా దేవుడు. ఆయన పరమ దేవుడు, పరమ ప్రభువై ఉన్నాడు. లోకమంతా ఆ దేవునికి, ఆయనకు భయపడాలి. మరో మాట చెప్పాడు, ఆయన మహాదేవుడు అన్నాడు. ఆయన మహాదేవుడు, ఆయన పరాక్రమవంతుడు, ఆయన భయంకరుడైన దేవుడు. ఆహా, ఎంత గంభీరమైన మాటలు ఇవి. దేవుని చాలాసార్లు చులకనగా చూస్తుంది లోకం. దేవుడు లేడని వెర్రివాడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నాడని వారు కూడా దేవుని ఎడల భయభక్తులు లేక, దేవుని చులకనగా చూస్తూ, దేవుని విసర్జించి ఇష్టానుసారంగా తమ పాపంలో జీవిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా, విరోధులుగా జీవిస్తున్న వారు తప్పక జ్ఞాపకం చేసుకునవలసింది ఆయనను గూర్చిన వార్త. ఆయన పరమ దేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడుగా బైబిలు దేవుని గురించిన, ఉన్న దేవుడిని గురించి మాట్లాడుతుంది. ప్రవక్త ఆయన భయపడుతున్నాడు. నీవు భయపడుతున్నావా? నేను భయపడుతున్నావా? మనం భయపడుతున్నామా? ఆయన ప్రేమ గలవాడే, కానీ ఆయన ఎటువంటి వాడు? ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన యొక్క స్థితిని బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన పరాక్రమాన్ని బట్టి, ఆయన భయంకరమైన స్థితిని బట్టి మనము భయపడవలసిన వారంగా, we should have a reverential fear towards this God. ఈ దేవుని పట్ల మనము గౌరవపూర్వకమైన భయాన్ని కలిగి ఉండాలి. అనేమి 4 కొమ్ములు లేకపోతే 4 పళ్ళు పెట్టుకొని భయంకరంగా భీకరాకారంతో ఉన్నవాడు కాడు. ఆయన పరమదేవుడు, పరమ ప్రభువై ఉన్నాడు. అంతే మాత్రమే కాదు, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. నరుల ముఖము లక్ష్య పెట్టనివాడు ఆయన. లోకములో మనము మానవులు లక్ష్య పెడతాం. రాజుల్ని, అధికారుల్ని, మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రులను, పై అధికారులు లక్ష్య పెడతాం. వారికి స్థితిని బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, వారి వంశాన్ని బట్టి మనము లక్ష్య పెడతాం. కానీ దేవుడు నరుల యొక్క ముఖమును లక్ష్య పెట్టువాడు కాడు. ఎందుకు? ఆయన పరమదేవుడు, ఆయన పరమ ప్రభువు, ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాడు. ఆయన లంచం పుచ్చుకునేవాడు కాడు. అంటే దేవునికి మనం ఏవో ఇచ్చి, మనం తప్పులు చేస్తూ, పాపం చేస్తూ, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ, ఆయనకేమో ఇచ్చి మనం మేలు పొందాలని ఆయన ద్వారా అనుకుంటే అది కుదిరేది కాదు. ఆయన లంచం పుచ్చుకొని మనం దీవించేవాడు కాడు. మనం దీవెన పొందాలంటే మనలో ఆయనకు ఆయాసకరమైనది ఏమిటుందో తీసివేస్తేనే ఆయన మనకు దీవిస్తాడు. లంచము ఇచ్చి ఆయన మెప్పించిన వీలు కాదు ఆయనను. ఆయనే యెహోవా దేవుడు. ఆయనే బైబిల్లో బోధించబడిన దేవుడు. బైబిల్ ద్వారా ప్రత్యక్షపరుచుకున్న దేవుడు యెహోవా దేవుడు. ఆయన లంచము పుచ్చుకొనువాడు కాడు. నిర్గమకాండంలో 15వ అధ్యాయం చూద్దాం. అక్కడ మోషే కీర్తన పాడుతున్నారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఐగుప్తు దేశం నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి అని మాట్లాడుతున్నాడు. మనం చూస్తున్నాం. అక్కడ 6వ అధ్యాయం చూస్తాం. నిర్గమకాండము 15:6. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితుక కొట్టును. శత్రువుని చితుక కొట్టును అన్నాడు. ఐగుప్తులో 420 సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉన్నవారు తన జనాంగాన్ని ఫరో యొక్క
సేవ నుంచి లేక ఫరో యొక్క ఆధీనం నుంచి విడిపించడానికి దేవుడు ఎన్నో మార్లు ప్రయత్నించాడు. కానీ మోషే ద్వారా ఫరోకు హెచ్చరించాడు, కానీ వాడు విన్నవాడు కాడు. 10 రకాల తెగుళ్ళు పంపించి శత్రువుని చితుగా కొట్టాడు. ఆయన యొక్క పరాక్రమం ఎటువంటిది! ఆయన ఎంత భయంకరమైన దేవుడు! ఆయన అవకాశం ఇచ్చాడు. 9 సార్లు ఇచ్చాడు. 10వసారి ఇంకా వీలు కాక జ్యేష్ఠపుత్రుని సంహరించి వాడిని చితుక కొట్టి తన ప్రజలను ఆ యొక్క బానిసత్వం నుంచి వెలుపలికి రప్పించిన బలవంతుడైన దేవుడు యెహోవా దేవుడు. నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయమున అణచివేయుదువు, నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలే దహించుదు. తన శత్రువులను ఆయన ఏ విధంగా అణిచివేస్తాడో, ఏ విధంగా చితుకు కొడతాడో, ఏ విధంగా దహించి వేస్తాడో మోషే మరి ఈ కీర్తనలో ఆయన పాడుతున్నాడు. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా మార్చబడెను. ఎర్ర సముద్రం వద్ద ఆయన తూర్పు గాలి విసర్జ చేయగా ఆ సముద్రం 2 పాయలుగా చీల్చబడగా వారు ఆరిన నేలను నడిచిరి. నాసికారంధ్రముల ఊపిరి చేత ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేశాడు. తన జనాంగము ఆ సముద్రము గుండా ఆరిన నేలను నడుచున్నట్లుగా ఆయన చేశాడు. ఎంత బలవంతుడు, ఎంత శక్తి గలవాడు, ఎంత పరమ ప్రభు, ఎంత భయంకరమైన దేవుడు యెహోవా దేవుడని మనం జ్ఞాపకం చేసుకుందాం. అగాధ జలములు సముద్ర మధ్య గడ్డగట్టెను అన్నాడు. నీవు 10వ వచనంలో నీవు నీ గాలిని విసర్జించితివి, సముద్రము వారిని కప్పెను అన్నాడు. సముద్రము వారిని కప్పెను. ఆయన ఊపిరి విడువగా సముద్రము చీలిపోయింది 2గా. తన ప్రజలు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నీ గాలిని విసర్జ చేయగా, అనగా ఊపిరిని విసర్జ చేయగా ఆ చీలిన సముద్రము మరలా వారందరినీ కప్పివేసిందట. వారు సీసం వలె మునిగిపోయిరి. మహా అగాధమైన నీళ్ళలో సీసం వలె మునిగిపోయిరి. ఫరో అతని సైన్యాన్ని, ఐగుప్తు సైన్యాన్ని దేవుడు ఆ మహాసముద్రంలో అగాధమైన నీళ్ళలో వారిని సీసము ఏ విధంగా మునిగిపోతే ఇంక లేవదో ఆ విధంగా ముంచివేశాడు. దేవుడు భయంకరుడైన దేవుడు. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నూతన సంవత్సరంలో మనము ఆయన కార్యము నూతన పరచాలి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో అని మనం ఆశించడం మంచిదే. కానీ అసలు ముందుగా ఆయనను ఎటువంటి వాడో తెలుసుకోవాలి, గ్రహించాలి. ఆయనను గూర్చిన వార్త విని మనం భయపడాలి. ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన ప్రభావాన్ని గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన భీకరత్వాన్ని గురించి మనం అవగాహన కలిగి ఉండాలి. తర్వాత ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త, యెహోవా నీ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుమన్నాడు. యెహోషువ గ్రంథంలో మరొక మాట చూస్తాం. వారు ఆ పాలస్తీనా దేశాన్ని స్వాధీనపరచుకొని పోక మునుపు ఆ యెరికో పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ వేశ్య రాహాబు అనే వేశ్య వేగుల వారిని చూచి ఒక మాట సెలవిస్తుంది. చూడండి అక్కడ ఏమంటుందామే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుననియు, అంత మాత్రమే కాదు మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును అని అంటున్నామే. ఆ వేగుల వారితో రాహాబు అనే వేశ్య చెప్తున్న సాక్ష్యము. ఐగుప్తులో దేవుడు వారి పట్ల చేసిన భీకర కార్యములను ఆమె వినింది. ఎర్ర సముద్రము చీల్చిన సంగతి ఆమె వినింది. ఆ ప్రజలు విన్నారు, వారు భయపడుతున్నారు. మీ వలన మాకు ధైర్యము చెడింది, ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడింది. ఎందువల్ల వారి ఎడల వారి దేవుడు చేసిన అద్భుత కార్యాలు బట్టి విని వారు ధైర్యము చెడిపోయిందన్నారు. అంత మాత్రం కాదు, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆయన ఆకాశమందు దేవుడు, అంత మాత్రం కాదు క్రింద భూమి యందును దేవుడై ఉన్నాడు. మీ దేవుడు మీ పట్ల చేసిన కార్యాలని బట్టి, అద్భుతాలని బట్టి ఏమంటున్నారు, ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదన్నాడు. అక్కడ అది ఆ ప్రజల యొక్క శూరకార్యం కాదు, అక్కడ వారి దేవుడు వారి పట్ల జరిగించిన కార్యాలను బట్టి ఎవరికి ధైర్యం ఏమాత్రము ఉండదంటున్నాడు. హెబ్రీ పత్రిక 12లో 29 చూసినట్లయితే, హెబ్రీ 12:29 ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు.
దహించు అగ్ని అయి ఉన్నాడు. అవును, పాపాన్ని సహించేవాడు కాడు ఆయన. పాపాన్ని ఓడ్చేవాడు కాడు. పాపము కనలేని కన్నులు గలవాడు ఆయన. పాపాన్ని దహించి వేసేవాడు, కాల్చివేసేవాడు. అటువంటి దేవుడు యెహోవా దేవుడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఆయన ఎటువంటి వాడు? ఆయన దేవుడు, మన దేవుడు ఎటువంటి వాడు? మనం సేవిస్తున్న దేవుడు ఎటువంటి వాడు? మనం జ్ఞాపకం చేసుకొని మనం ధ్యానించాలి. ఆ దేవుని మనం ఏమైనా ప్రార్థించాలి. ఇక్కడ చెప్తున్నాడు కదా హబక్కుకు, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుము అన్నాడు. ఆయనకు ఈ ప్రార్థన చేసే ముందు మనము ఆయనను గూర్చి నా వార్త సంపూర్ణంగా ఎరిగి ఉండాలని మనం ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక చూడండి, ఆయన గూర్చిన కార్యము, నీ కార్యము నూతన పరచుమన్నాడు. మన జీవితాలలో కార్యము నూతనపరచాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 19వ వచనంలో ప్రవక్తతో అంటాడు కదా, యెషయా గ్రంథము 43:19, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అని అంటున్నాడు. యెషయా 43:19. దానికంటే ముందుగా 18లో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అన్నాడు. నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఆ నూతన క్రియ చేయడానికి మొదటిగా మీరు నన్ను గూర్చిన వార్త తెలుసుకోవాలి. We should know who I am, what I am. That's what God demands from each and every one of us. మనలో ఆయన నూతన కార్యము జరిగించాలని ఆశ కలిగి ఉంటే మొట్టమొదటిగా ఆయన ఎవరో మనం ఎరిగి ఉండాలి. ఆయన ఎంత బలవంతుడో ఎరిగి ఉండాలి. ఆయన ఎంత భీకరుడో ఎరిగి ఉండాలి. ఆయన ఏ విధంగా దహించు అగ్ని ఉండాలో ఎరిగి ఉండాలి. దానికి అనుగుణంగా మనం ప్రవర్తించి ప్రార్థన చేస్తే ఆయన నూతన కార్యమును జరిగించువాడై ఉన్నాడు. నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అని ప్రశ్నిస్తుంది. జీవితాలు మారకుండా, దేవునికి అయిష్టమైన కార్యాలు జీవితంలో కలిగి ఉండి, దేవునికి విరోధంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ మన జీవితాలలో నూతన కార్యం జరిగించాలని ఆశించడము, ప్రార్థించడము అది ఏమాత్రము న్యాయమైనది కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. మొట్టమొదటిగా ఆయనను ఎరిగి ఉండాలి. ఆయనను యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి రక్షకునిగా స్వీకరించాలి. ఆ తదుపరి మన జీవితాల్లో ఆయనకు అయిష్టమైన కార్యాలు తొలగించుకొని నూతన కార్యము జరిగించమని ప్రార్థన చేస్తే, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1:3 యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తుకు వేరుగా మనుషుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనను పొందాలని కోరుకోరాదు. ఆ కోరినా అది వీలయ్యేది కాదు. ఓన్లీ త్రూ హిస్ బిలవెడ్ సన్, ఓన్లీ బిగాటన్ సన్, గాడ్ ఈజ్ ఏబుల్ టు బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రతి మనుష్యుని ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నేనొక నూతన కార్యము జరిగిస్తానన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యోవేలు గ్రంథంలో ద బుక్ ఆఫ్ జోయల్ 2వ అధ్యాయము 21వ వచనంలో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. నూతన కార్యము సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుమన్నాడు. యెహోవా చేసే కార్యములు ఎటువంటివి? అవి గొప్ప కార్యములు, గ్రేట్ థింగ్స్. ఆయన మామూలు చిన్న చిన్న కార్యాలు చేసేవాడు కాడు, సాదాసీదా కార్యాలు చేసేవాడు కాడు. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారి పట్ల వారు ప్రార్థన చేస్తే, దీనిలో ప్రార్థిస్తే ఆయన గొప్ప కార్యం, గ్రేట్ థింగ్స్ హీ విల్ డూ, గొప్ప కార్యములు చేయువాడు. అదే యోవేలు గ్రంథము 2:24 కూడా అంటున్నాడు,
మీ కొరకు వింత కార్యములు జరిగించువాడు. గొప్ప కార్యములు, నూతన కార్యము జరిగించమంటున్నాడు హబక్కుకు. యోబులు ఏమంటున్నాడు? ఆయన మీ కొరకు ఆ గొప్ప కార్యములు చేసెను, వింత కార్యములు చేసెను. అవి వింతైన కార్యములు. క్రైస్తవ విశ్వాసక జీవితంలో దేవుడు చేసే కార్యములు అవి గొప్పవి, అవి వింతైనవి కార్యములు. చూచువారికి అవి వింతగా ఉంటాయి. ఆహా, వీరి జీవితాల్లో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడా, ఇంత వింతైన కార్యం చేశాడా, వారి దేవుడు ఇంత గొప్పవాడు అని వారు దేవుని స్తుతించినట్లుగా దేవుడు మన పట్ల నూతన కార్యం జరిగించేవాడుగా ఉన్నాడు. కానీ మనం ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన ఎవరు ఎరిగి ఉండాలి. ఆయన గురించిన వార్త ఎరిగి దానికి అనుగుణంగా మనం ఆయన పట్ల వ్యవహరిస్తూ ప్రార్థన చేస్తే ఆయన మన పట్ల గొప్ప నూతన కార్యం చేస్తాడు, గొప్ప కార్యములు చేస్తాడు. వింత కార్యములు మన పట్ల ఆయన చేయువాడుగా ఉన్నాడు. 2 కొరింథీ 5:17 మనకు బాగా తెలిసిన వాక్య భాగమే. ఎవడైనను క్రీస్తునందున్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవి ఆయన. ఎవడైనను క్రీస్తునందున్నట్లయితే వాడు నూతన సృష్టి. దేవుడు మన పట్ల గొప్ప కార్యములు, వింత కార్యములు, నూతన కార్యములు జరిగించాలంటే మొట్టమొదటిగా మనము, నీవు నేను నూతన సృష్టిగా మార్చబడాలి. పాత సృష్టిగా ఉండి, అనగా ఆదాము సృష్టి, ఆదాము ద్వారా మనం జన్మించాం. మొదటి జన్మ కలిగి ఉండి అంతటితో ఆగిపోయి మనం నూతన కార్యములు మన పట్ల దేవుడు జరిగించాలని ఆశిస్తే అది వీలయ్యేది కాదు. నూతన సృష్టిగా చేయబడిన తర్వాత ఆయన మన ఎడల నూతన కార్యములు, గొప్ప కార్యములు, వింత కార్యములు చేసేందుకు ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవడైనా క్రీస్తునందున్నెడల, నీవు క్రీస్తునందున్నావా? క్రైస్తవ మతంలో ఉన్నావా? క్రైస్తవ మతము వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఆత్మీయ జీవితానికి. మతమే, మతం మత్తుమందే. క్రీస్తులో ఉన్నవారికి ఆయన ప్రతి ఆశీర్వాదం ఇచ్చేవాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇస్తాడు. క్రీస్తులో ఉన్నవారికి ఆయన ఆశ్చర్యకార్యము చేస్తాడు, నూతన కార్యము చేస్తాడు, వింత కార్యములు చేస్తాడు, గొప్ప కార్యములు చేస్తాడు. క్రీస్తుకు వేరుగా మనము నూతన కార్యములు, గొప్ప కార్యములు, వింత కార్యములు, ఆశ్చర్య కార్యములు మనము పొందడానికి యోగ్యులము కాము. నూతన సృష్టిగా చేయబడినావా? నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడ్డావా? అసలు నీ జీవితం మారిందా? నికోదేముతో ప్రభు ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యము చేరలేడు. క్రొత్త జన్మ, నూతన జన్మ, పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా ఆయన మనకు నూతన జన్మ అనుగ్రహించాడు. తీతుపత్రికలో మనం చూస్తున్నాం. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర కాలంలో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క బంధువులు, నీ మధ్య నూతన కార్యము జరిగించాలంటే ఒక సంగతి ఆలోచించు. అసలు నీవు నూతన సృష్టిగా చేయబడ్డావా? నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి నీ జీవితం మారిందా? నువ్వు నూతనపరచబడ్డావా? అప్పుడు మనకు ఆయన గొప్ప కార్యములు చేయాలని అడిగేందుకు, నూతన కార్యము చేయాలని అడిగేందుకు మనకు ధైర్యము, హక్కు, అధికారం ఉంటుంది. ఎవడైనా క్రీస్తునందున్నట్లా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయును. పాత జీవితాన్ని పెట్టుకొని మన జీవితాల్లో పాత అలవాట్లు, పాపపు అలవాట్లు, ఛాయలు పెట్టుకొని ఆ యొక్క పాత జీవితాన్ని పెట్టుకొని నూతన కార్యము జరిగించమంటే అది దేవుడు చేసే పని కాదు. జీవితం మారిందా? రక్షణ పొందావా? రక్షించబడిన తర్వాత కూడా నీ జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యాలు ఉన్నాయా? ఆయనకు ఆయాసకరమైన కార్యాలు ఉన్నాయా? పరీక్షించుకుని వాటిని తీసివేసి అప్పుడు నీ జీవితాన్నిలో ఆయన నూతన కార్యము జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యం జరిగిస్తాడు, గొప్ప కార్యం జరిగిస్తాడు, వింతైన కార్యములు ఆయన జరిగిస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయము 26లో మనకు బాగా పరిచిన వాక్య భాగమే. నూతన హృదయమును మీకు కలుగజేసేదను. నూతన హృదయమును మీకు కలుగజేసేదను. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పశ్చాత్తాపడి, పాపముల విషయమే పశ్చాత్తాపడి, ప్రభావిన పాపిని నా జీవితంలో పాపంలో గడుపుతున్నాను, నీకు అయిష్టంగా నా జీవితం ఉంది, నా పాప జీవితాన్ని క్షమించమంటే ఆయన క్షమించి
పాత గుండె రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇస్తాడు. నూతన హృదయాన్ని ఇస్తాడు. క్రైస్తవ్యం అంటే అదే. నూతన హృదయం గలవారు, నూతన సృష్టిగా చేయబడినవాడు, నూతనమైన మనస్సు గలవారు, వారే నిజమైన క్రైస్తవులు. క్రైస్తవ మతంలో ఉన్నవారు కాదు సుమా. నేను మతస్థుడు ఒకప్పుడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి వ్యక్తిగతంగా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఆయన రక్షకుడిగా స్వీకరించిన తర్వాత నా జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. నేను నూతన సృష్టిగా ఉన్నాను. ఇప్పుడు నేను నా ప్రభువుని, దేవుణ్ణి, ఆ యెహోవా దేవుణ్ణి నూతన కార్యములు నా పట్ల జరిగించమని, ఆశ్చర్య కార్యములు జరిగించమని, గొప్ప కార్యము జరిగించమని, వింత కార్యము జరిగించమని అడిగేందుకు నాకు యోగ్యత క్రీస్తు ప్రభుని బట్టి కలుగుతుంది. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుమంటున్నాడు. ఆయన నూతన హృదయం ఇచ్చేవాడు. అంత మాత్రమే కాదు, నూతన సృష్టిగా నిన్ను చేసేవాడు. నీవు పాపివైతే ఇంకా నూతన హృదయం ఇచ్చేవాడు ఆయన. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22లో ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయమైలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెనన్నాడు. ప్రాచీన స్వభావము, నవీన స్వభావం అన్నాడు. మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబడబోతుండగా మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఏంటది? మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం. ఆ దురాశలు పెట్టుకొని, ఆ యొక్క మోసకరమైన జీవితాన్ని పెట్టుకొని, ఇంకా అన్యాయమైన జీవితాన్ని పెట్టుకొని అక్రమంగా జీవిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాము, దేవుడు దీవిస్తాడు అనుకుంటే అది కేవలం మనల్ని మనం మోసపుచ్చుకోవడమే. ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఆ పాప పురుషుని విడిచిపెట్టాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. నూతన సంవత్సరంలో నవీన స్వభావము ధరించుకొని మనము నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మన హృదయాలు సిద్ధపరచుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి. కీర్తన గ్రంథంలో 51 కీర్తనలో 10వ వచనంలో, కీర్తన 51:10లో దావీదు చేసిన ఒక పశ్చాత్తాప ప్రార్థన, పెనిటెన్షియల్ ప్రేయర్. దావీదు చేసిన పాపము, ఆ పాపాన్ని బట్టి వచ్చే శిక్ష, ప్రవక్త అయిన నాతాను ద్వారా ఆయన పొందిన హెచ్చరిక, ఆ పశ్చాత్తాప ప్రార్థనలో ఆయన అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగొచ్చేయము, శుద్ధ హృదయమును కలుగొచ్చేయము, నూతనముగా నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించును. నువ్వు క్రైస్తవ విశ్వాసివా? మంచిదే. ప్రభువు నమ్ముకొని రక్షించబడి సంఘ సహవాసంలో కొనసాగుతున్నావా? మంచిదే. కానీ గత సంవత్సరంలో నీ జీవితంలో ఉన్న పాపము, దేవునికి విరోధముగా నీవు చేసిన పాపము, దావీదు వలె ఘోరమైన పాపం చేసి ఇంకా కొనసాగుతున్నావా? నీవు చేయవలసిన ప్రార్థన ఏమిటి? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగొచ్చేము. పైన చెప్పాడు, హిస్సోపుతో నా పాపం కడుగమన్నాడు, నాకు శుద్ధ హృదయము కలుగు చేయమన్నాడు. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నూతనముగా పుట్టించుము. అంతకుముందు ఆయన మనస్సు అస్థిరంగా ఉంది, అన్స్టేబుల్ మైండ్. ఆ మనస్సులో కలవరపడ్డాడు, మనసులో తొందరపడ్డాడు, తొట్టుపడ్డాడు. ఆమెను చూశాడు, పాపం చేశాడు, మళ్ళా ఊరియాను చంపించాడు, కుట్ర చేశాడు, కుయుక్తులు చేశాడు. ఆ అన్స్టేబుల్ మైండ్, అస్థిరమైన మనస్సు కలిగి ఉన్నాడు. చేసి ఆ పాపపు ఊబిలో కూరుకుపోయి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమన్నాడు. స్టేబుల్ మైండ్. ఈ నూతన సంవత్సరంలో అటువంటి ప్రార్థన మనం చేయదుము గాక. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకుని నూతన పరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గలవారముగా జీవించడానికి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం కలిగిన వారమై నూతన సంవత్సరంలో ప్రవేశించుదుముగాక. దావీదు ప్రార్థించినట్లుగా శుద్ధ హృదయము కలుగొచ్చేయము, నాలో ఉన్న పాప హృదయాన్ని తీసివేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని దావీదు వలె ప్రార్థన చేసి ఈ నూతన క్యాలెండర్ ఇయర్లోకి మనం ప్రవేశించుదుముగాక. చివరిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో
కాబట్టి సహోదరులారా, 1వ వచనం, ద బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 12 వర్స్ 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నారని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన జీవితాలు రాబోవు నూతన క్యాలెండర్ సంవత్సరంలో, అకౌంట్ ఇయర్లో మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందే అనుభవంలోనికి రావాలని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడి. గత సంవత్సరంలో దేవునికి ఇష్టానుసారంగా జీవించలేదా? దేవునికి సమర్పించుకొని జీవించలేదా? దేవునికి ప్రీతికరమైన సేవ మనం చేయలేదా? ఆయనకి ఇష్టంగా మనం జీవించలేదా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంక రాబో సంవత్సరంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడి. రాబో సంవత్సరంలో మనం ప్రభు కొరకు బలముగా వాడబడడానికి, ఆయనకు ఇష్టంగా మనం వాడబడడానికి, ఆయన పరిచర్యలో, ఆయన సేవలో మనము యాగముగా కావడానికి మనం తీర్మానం చేసుకుందాం. అంత మాత్రం కాదు, మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందేందుకు ప్రయత్నం చేయాలి. ఈ ప్రార్థన రాబో సంవత్సరంలో లేక నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనం ప్రార్థించి దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుని పేరట అందరినీ ఆహ్వానిస్తున్నాడు. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించును గాక. అందరికీ వందనాలు.